హలో ఫ్రెండ్స్. మహాభారతం ద్రౌపదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె జీవితం, పుట్టుక, వైవాహిక బంధం అన్నీ ఆసక్తికరమే. పరిచయం అక్కర్లేని ఈ పేరుకు చాలా చరిత్ర ఉంది. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు. దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గరబెట్టుకొని దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడికిచ్చాడు. పాంచాలమంటే పంచానాం అలం, ఐదుగురికి చక్కగా సరిపోయేది అని అర్థం. ద్రౌపదికి చాలా పేర్లు ఉన్నాయి. ద్రౌపదికి పాంచాలి, యజ్ఞసేని, మహాభారతి, సైరాంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్నిదేవుడి ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి. ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు. యుక్త వయస్సుతో పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు. శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. ఆమె పేరు కూడా కృష్ణుడే కదా. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది. తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడు శ్రీకృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది. ద్రౌపది పూర్వ జన్మలో 14 ప్రత్యేక లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుడిని కోరింది. అయితే అలాంటి 14 ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అస్సలు లేవంట. ఒకవేళ 14 మందిని పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె కోరిక తీరదు. అలాంటి తరుణంలో ఈ 14 లక్షణాలు ఐదుగురిలో ఉన్నట్లు శివుడు గుర్తించాడు. వారే పాండవులు. 14 లక్షణాలున్న ఐదుగురు వ్యక్తులు నీకు భర్తలుగా వస్తారని శివుడు వరం ఇచ్చాడంట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు తదితర గుణాలున్న ఆ ఐదుగురిని ద్రౌపది అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండటంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది. మత్స్యయంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవులు ఐదుగురికి భార్యగా మారాల్సి వచ్చింది. అతిబల పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలను వివాహమాడినా ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు. ద్రౌపదికి ధైర్యం చాలా ఎక్కువ. ఆమెకు ఎవరికీ భయపడేది కాదు. తనను అవమానపరిన తర్వాత నేరుగా హస్తినాపురం రాజు ధృతరాష్ట్రుడినే న్యాయం అడిగిన ధీరవనిత. ద్రౌపది కాళీ అవతారంలో మళ్లీ శ్రీకృష్ణుడికి జన్మించింది. దురహంకార రాజులను నాశనం చేయడానికే ఆమె ఈ అవతారం ఎత్తింది. తర్వాత దుష్టలందరినీ నాశనం చేసింది. నారద పురాణం, వాయు పురాణం ప్రకారం ద్రౌపది స్వామలాదేవిగా ధర్మానికి భార్య, భారతీదేవిగా అంటే వాయుదేవుడి భార్యగా, శాచి ఇంద్రుడి భార్యగా, అశ్విన్ భార్యగా ఉషా, శివుడి భార్యగా పార్వతీ అవతారాలు ధరించిందిజ. అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదవతిగా, రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని, ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టిందంట. ఆమె పాండవులకు భార్యగా కాకముందు వీరందరికీ భార్యనే. ద్రౌపది తన ఐదుగురి భర్తలతో కాపురం చేసేటప్పుడు చాలా నియమాలు పాటించేది. ఆమె భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు అగ్నిలో నడిచేది. దీనివల్ల ఆమె కన్నెతనం అలాగే ఉండేది. అగ్నిలో నడవడం వల్ల ఆమె మళ్లీ పవిత్రతను పొంది కన్నెగా మారేది. ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం చాలా ఇష్టం. అలాగే తన ఐదుగురు భర్తల్లో ద్రౌపదికి అర్జునుడంటేనే ఎక్కువ ఇష్టం. అతనితో ఎక్కువగా గడపడానికి ఇష్టపడేది. ద్రౌపది తన ప్రతి భర్తతో ఒక కొడుకులను కనింది. వాళ్లను ఉప పాండవులు అంటారు. ధర్మరాజుకు పాంచాలికి ప్రతివింధ్యుడు, భీమునికి శృతసోముడు, అర్జునునకు శృతకీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శృతసేనుడు కలిగారు. అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్ని రోజులలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూస్తాడు. కీచకుడు ద్రౌపదితో సుఖం అనుభవించాలనుకుంటాడు. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంతమందితో అవమానింపడాలని ఆమె బాధపడుతుంది. ఈ విషయాలన్నీ ఆమె తన భర్తల్లో ఒకరైన భీమునికి చెబుతుంది. భీముని సహాయంతో అతన్ని అంతమొందిస్తుంది.
లక్ష్మీదేవికి అక్షయ పాత్రలాగా ద్రౌపదికి ద్రౌపది పాత్ర ఉండేదట. అంటే ఈ పాత్రలో ఎప్పుడూ రకరకాల ఆహారాలు తింటుంటూ ఊరేవట. ఆహారానికి కొరత లేకుండా ఈ పాత్రలో ఎప్పుడూ ఉండేవని మహాభారతం చెబుతోంది. దుర్యోధనుడు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి అప్పటికే కళింగ యువరాణి భానుమితో అనే ఆమెతో వివాహ అయ్యింది. అతని వివాహ అనంతరం తాను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని దుర్యోధనుడు మాట ఇచ్చాడు. సోదరి సమానురాలైన ద్రౌపదిని దుర్యోధనుడు బావ జయద్రథుడు అపహరించడానికి ప్రయత్నిస్తే అవమానించి చంపినంత పనిచేశాడు. కౌరవుల సోదరి దుశ్శలమి కూడా చెల్లెలు. ఆమె భర్తయైన జయద్రథుడిని చంపితే మీ సోదరి వితంతువుగా మారుతుందని ద్రౌపది చెప్పడంతో భీముడు వదిలిపెట్టాడు. కురు సభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు తలవంచుకుని కూర్చుంటే భీముడు ఆవేశంతో లేచి కౌరవులందరినీ హతమార్చి తన భార్యను ఒడిలో కూర్చోమన్న సుయోధనుడి తొడలు విరగొడతానని గుండెలు అదిరేలా శపథం చేశాడు. Thanks for watching. Please like, share and subscribe for more videos.